వెల్కమ్ బ్యాక్. దాదాపు 45 రోజుల పాటు జరిగిన మెగా క్రికెట్ సమరం ముగింపుకొచ్చింది. ప్రపంచం ఈ సూపర్ సండే రోజు ఓ సరికొత్త ఛాంపియన్ను చూడబోతోంది. క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా జరుగుతోన్న వరల్డ్ కప్ గ్రాండ్ ఫినాలే కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. టోర్నీలో న్యూజిలాండ్ జట్లు టైటిల్ పోరుకు సిద్ధమవుతున్నాయి. విలియమ్సన్, రాస్ టైలర్ వంటి అనుభవం ఉన్న బ్యాట్స్మెన్ మిడిల్ ఆర్డర్ను బలపరుస్తున్నారు. చివర్లో చిత్తకొట్టడానికి జిమ్మీ నిషమ్, కొలిన్ గ్రాండ్హోమ్, టామ్ లాథమ్ రెడీగా. ముఖ్యంగా మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్ ప్రమాదకరంగా కనిపిస్తున్నారు. లూకీ ఫెర్గూసన్, గ్రాండ్హోమ్, జిమ్మీ నిషమ్, శాంట్నర్ మిడిల్లో వికెట్లు తీయడానికి ఎప్పుడూ రెడీగా. రైట్, ఆల్ సెట్. ఇండియా ఇన్ఫ్యాక్ట్ మధ్యలో ఉంటుంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ రెండింటికి ఇప్పుడు సమదూరంలో ఉంటాము. ఇన్ఫ్యాక్ట్ ఎవరు గెలుస్తారన్న విషయంలో కూడా బహుశా సమదూరంలో ఉంటాం. ఎవరు గెలిచినా ఇట్స్ ఫైన్, బికాస్ ఇండియా లేదు కాబట్టి ఫైనల్లో. వెల్, ఐల్ స్టార్ట్ డిబేట్ విత్ ద న్యూ గెస్ట్. కిరణ్, ఫస్ట్ టైం మీరు మా ప్యానల్లో జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. కిరణ్, వాట్ డూ యూ థింక్? కాసేపు ఇండియా ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్ విషయాన్ని పక్కన పెడదాము. బికాజ్ ఇంకా అభిమాని బయటకు రాలేకపోతున్నాడు ఆ లాస్ నుంచి. ఎందుకంటే ఓడిపోయే టీము కాదు, ఓడిపోవాల్సిన మ్యాచ్ అంతకంటే కాదు. అలాంటి టీంలో అంత సక్సెస్ఫుల్ టేబుల్ టాపర్గా ఉన్న ఇండియా వెనక్కి రావాల్సి వచ్చింది. How do you feel of that? No, Satya, honestly, I'm feeling very bad, very dejected, disappointed. As a sportsman, national player, as a fan and all. మీరు అన్నట్టుగా సత్య గారు టేబుల్ టాప్ చేసింది, అన్ని విధాలుగా ఉంది. దే సపోజ్ టు విన్. కానీ ఆ రోజు ఏమైందంటే, బికాస్ న్యూజిలాండ్ ప్లేడ్ ఎ బ్యూటిఫుల్ గేమ్ ఫర్ బోత్ ద డేస్, దే వన్ ద మ్యాచ్. అండ్ మన ఆలోచన ఏంటంటే ద బెస్ట్ టీమ్ షుడ్ విన్. మన టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినందుకు మ్యాచ్ పోయిందని నా ఫీలింగ్. కాకపోతే మిడిల్ ఆర్డర్ అన్నా కూడా లాస్ట్ వరకు ఛాన్స్ ఉండే. ధోని వాజ్ ప్లేయింగ్ వెల్, జడేజా వాజ్ ప్లేయింగ్ వెల్. వి షుడ్ వన్ ద మ్యాచ్ అంటే ద లాస్ట్. మనం 50 ఓవర్లు అంటే గెలిచేటోళ్ళం. ఎక్కడ స్పీడప్ చేయాలో అక్కడ స్పీడప్ చేయకుండా బేసిక్స్ టు స్టిక్ ఆన్ కాలేదు. బట్ 2 great wickets, 1 run out and 1 good catch by Jimmy Nesham. And the same time we not have expected to win. నేను భువనేశ్వర్ క్లిక్ అవుతాను. లాస్ట్ ఓవర్ కూడా నేను క్లిక్ అయ్యి రన్స్ వచ్చే ఫీలింగ్లో ఉన్నాను. ఎందుకంటే పాజిటివ్ అప్రోచ్ ఉన్న ప్లేయర్స్. బట్ ఆన్ దట్ డే దే bowled very well. And because all the 3 bowlers were and the top order going on in 3 runs, 3 wickets was a huge disappointment. Yeah, that is true. కానీ మనం గెలవాలి, అయినా కూడా మనం గెలవాలి. Because Karthik was there, all of them were there. వాళ్ళు పర్ఫామ్ చేయాలి. See, when Pandya was playing very well, Rishabh Pant was playing well, they should have settled. అప్పటికి ఏమైందండి, 230 runs. That's not a big target in fact. వికెట్ మీద ఉండాలి. బేసిక్ క్రికెట్ మీకు తెలియదు సత్య గారు. ఒక్కసారి అయిందంటే ఆ క్రికెట్ బాల్ ఫుట్బాల్ లా కనపడుతుంటే ఇట్స్ ఈజీ మ్యాచ్ ఫర్ ఎనీబడి. ఒక స్టేజ్ లో అలా కూడా అనుకున్నారు. వెన్ జడేజా అండ్ ధోని ఇస్ ప్లేయింగ్, టార్గెట్ పెద్దదిగా అనిపించలేదు నిజానికి. మెయిన్ అంటే సత్య గారు, ఆ పెద్ద టైంలో ఆడేటోళ్ళు గొప్ప ప్లేయర్లు. మంచి ప్లేయర్ ఎవరంటే సత్య గారు, ఆ రోజు పర్ఫామ్ చేసిన వాళ్ళు మంచి ప్లేయర్ అంటారు. గ్రేట్ ప్లేయర్ ఎవరంటే దట్స్ వాట్ వి షుడ్. బట్ మన దగ్గర అందరూ అట్లా మంచి ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఆ రోజు ఫెయిల్ కావడం అనేది నాకు కూడా రియల్లీ వాజ్ ఎ బిగ్ డిసప్పాయింట్మెంట్. జడేజా వాజ్ ప్లేయింగ్ సో గుడ్, ఇట్ షుడ్ కంటిన్యూడ్. ధోని వాజ్ ప్లేయింగ్ సో గుడ్, ఇట్ షుడ్ కంటిన్యూడ్. లాస్ట్ లో గెలిస్తే అయిపోతుండే. దట్స్ వెరీ అన్ఫార్చునేట్ క్యాచ్ అండ్ వెరీ అన్ఫార్చునేట్ రన్ అవుట్. అన్ఫార్చునేట్ ఉంటుంది సత్య గారు. క్రికెట్ లో వరల్డ్ కప్ లో ఏంటంటే మనం అది ఏర్లాడం కాబట్టి క్యాచ్ పట్టాడు, గ్రేట్ క్యాచ్, నథింగ్ రాంగ్. బట్ అది కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఉంటుంటే 240 balls, 240 runs. I mean, it's an easy target for us. So we should have won the match. But as you said, the great catch and all. But naakendante real me disappointment. We should have won the match. Last over also, if you had played 5 balls, I think we would have won the match. Sandeep, in fact, my sports desk, planned a lot for the grand finale. Chala cheyali, packages ila cheyali, ala cheyali. Ante we all thought that anyways it's our game only. బికాజ్ ఈవెన్ ప్రిడిక్షన్స్ విషయంలో కూడా ఆ రోజు 20-80, 70-30 మాత్రమే ఇచ్చారు. అండ్ 240 అన్నప్పుడు ఓహో ఇట్స్ ఎ కేక్ వాక్ ఫర్ అస్ అని చెప్పి అనుకున్నాం. బట్ వెంట్ ఆఫ్. అంటే ఇఫ్ యూ అబ్జర్వ్ సార్, అంటే మనం మళ్ళీ రిట్రాస్పెక్ట్లో లేదా దాన్ని పోస్ట్ మార్టం చేద్దాం అనుకుంటే కనుక దెర్ ఇస్ వన్ పర్టికులర్ డిస్మిసల్, ఒక రకంగా ఒక అపాలింగ్ అనిపిస్తుంది. ఇఫ్ యూ లుక్ ఎట్ కేఎల్ రాహుల్స్ డిస్మిసల్, మనం రోహిత్ శర్మకు అద్భుతమైన బాల్ పడింది యాజ్ అ బెస్ట్ బ్యాట్స్మెన్. అట్లాంటి బాల్స్ బీటే వెళ్ళిపోతే బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. ఇట్ హ్యాపెన్ టు తెండూల్కర్, ఇట్ హ్యాపెన్ టు పాంటింగ్, ఇట్ హ్యాపెన్ టు లారా, ఇట్ హ్యాపెన్ టు ఎవ్రీబడి. ఆ ఒక్క రోజున రోహిత్ శర్మ ఇన్ఫాక్ట్ సౌత్ ఆఫ్రికాతో సెంచరీ కొట్టినప్పుడు చాలా బాల్స్ వాజ్ బీటెన్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. బట్ ఈ దాంట్లో ఎడ్జ్ తీసుకుని క్యాచ్ అవుట్ అవ్వడం జరిగింది. విరాట్ కోహ్లీ డిస్మిసల్ తీసుకుంటే ఆ ముందు బాల్ కవర్ డ్రైవ్కి వెళ్ళడానికి ట్రై చేశాడు. అది ఓవర్ కాంపెన్సేషన్ కోసం ఫ్రంట్ ఫుట్ ని క్రాస్ తీసుకురావడంతో బాల్ ఇన్ స్వింగ్ వేసరికి అవుట్ అయింది. అది కూడా అంపైర్స్ కాల్. 9 out of 10 times అంపైర్స్ డోంట్ గివ్ దట్ అవుట్. ఆ రోజు అవుట్ ఇవ్వడం జరిగింది. సో అవి పక్కన పెట్టేస్తే ద మేజర్ డిస్మిసల్, అపాలింగ్ పార్ట్ ఏంటంటే కేఎల్ రాహుల్ డిస్మిసల్. అది వదలాలా వద్దా
outside off some ball, you have lost your two best batsmen. Yeah, double mind. He is a third highest run getter. అలాంటి టైంలో ఇఫ్ హీ వాస్ దేర్ ఇంకొక 15 hours 20 hours తన కనుక ఉండుంటే కనుక బెటర్గా ఉండేది. 2 reasons. ఎందుకంటే వన్ హీ హాస్ గాట్ రన్స్, సెకండ్ ఏంటంటే ఇండియన్ మిడిల్ ఆర్డర్లో స్వీప్స్ కానివ్వండి, పాడల్ స్వీప్స్ కానివ్వండి, లేదా ఫ్రంట్ ఫుట్ వచ్చి సింగిల్స్ రొటేషన్ కానీ చేసే బ్యాట్స్మెన్ లేరు. అండ్ దట్ హిట్ అస్ వెరీ బ్యాడ్లీ ఇన్ దిస్ పర్టికులర్ డే. కేఎల్ రాహుల్ హ్యాస్ దట్ ఎవ్రీథింగ్ ఇన్. తను కనుక ఇంకొక 10 hours ఉండే శాంటన్ ఒక ఫస్ట్ 3 overs తను కనుక ఆడుంటే కనుక సిచ్యువేషన్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. ఇట్స్ ఆల్ సెడ్ అండ్ డన్. జడేజా ధోని వికెట్ కప్టిల్స్ ఓన్లీ కాంట్రిబ్యూషన్ టు న్యూజిలాండ్ ఇన్ దిస్ వరల్డ్ కప్ ఇస్ దట్ రన్ అవుట్ అని చెప్పుకుంటారు చాలా మంది. బట్ అదర్వైజ్ ఐ సమ్హౌ ఫెల్ట్ కేఎల్ రాహుల్స్ డిస్మిసల్ మార్చేసింది. మేబీ ఇట్ స్టార్టెడ్ బిగినింగ్, బహుశా అక్కడ బీజం పడి ఉండొచ్చు, సీక్వెన్షియల్గా మిగిలినవన్నీ జరిగి ఉండొచ్చు. సుధీర్, మీరు అంటూ ఉంటారు ఆన్ దట్ పర్టికులర్ డే హూ ప్లేస్ వెల్, ఆ రోజు ఎవరిదైతే వాళ్ళే. ఇట్ కెన్ బి ఏ కెన్యా, ఇట్ కెన్ బి ఏ బంగ్లాదేశ్, ఇట్ కెన్ బి ఏ ఆఫ్ఘనిస్తాన్ ఆర్ న్యూజిలాండ్. ఆ రోజు న్యూజిలాండ్ అయింది. సార్ నిజమే సత్య. ఎస్, వి సా దట్ హ్యాపెనింగ్ మెనీ అకేషన్స్ యాక్చువల్లీ. అండ్ దట్లో క్రికెట్లో మనం చాలా తరచుగా చూస్తుంటాం. బికాస్ వన్ పర్టికులర్ డే రోజు ఒక మంచి స్పెల్ తోటి బౌలర్ మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేస్తుంటాడు, అండ్ బ్యాట్స్మెన్ విత్ సెంచరీ సాధించకపోయినా ఒక మంచి ఇన్నింగ్స్ తోటి యూనో మ్యాచ్ యొక్క స్వరూపాన్ని మార్చేసే మనం చాలా మ్యాచెస్ చూసాం. ఎస్, ఇంతకుముందు యూనో కిరణ్, సందీప్ చెప్పినట్టుగా ఇండియా ఎక్కడ కూడా అసలు యాక్చువల్గా గెలవదు అన్నటువంటి అది కనబడలేదు. టాప్ ఆర్డర్ కుప్పగున్నప్పటికీ కూడా యూనో లాస్ట్ వరకు కూడా వీ హ్యాడ్ ద స్ట్రెంత్ అండ్ వీ ఫాట్ ఇట్ ఆల్సో యాక్చువల్లీ. సో ఆ బిట్ ఆఫ్ లక్ అని మనం అంటుంటాం కదా అసలు యాక్చువల్గా బిగ్ మ్యాచెస్లో, దాట్ ఐ థింక్ ఇండియా డింట్ హ్యావ్ ఆన్ దట్ పర్టికులర్ డే. సో బట్ చాలా చక్కగా అందరినీ ఆకట్టుకున్నారు, అలలించారు. ఆ సెమీఫైనల్ మనం డిఫీట్ పక్కకు పెట్టినట్లయితే ఇండియన్స్ వర్ ఫెంటాస్టిక్ ఇన్ దిస్ వరల్డ్ కప్. మనం ఎక్కడ కూడా అసలు యాక్చువల్గా బ్లేమ్ చేసి తప్పు పట్టే మీకు ఒక్క ఫేజ్ కూడా కనబడలేదు వరల్డ్ కప్. దట్స్ వాట్ ఐ బిలీవ్. That we should agree, because every time వరల్డ్ కప్ ఓడిపోయి వస్తున్నప్పుడు there will be a lot of hesitation. ముఖ్యంగా బంగ్లాదేశ్తో మ్యాచ్ ఓడిపోయి వచ్చినప్పుడు it was like anything. So comparing with all those incidents, I mean this is okay, this is fine. I think మన టీంని తిట్టడానికో లేకపోతే కొట్టడానికో లేకపోతే నెటిజన్లు మేబీ ఆ రోజు ఫ్రస్ట్రేషన్లోనో పాపం బాధతోనో పెట్టిన కమెంట్స్ను అంతగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదనిపిస్తోంది. అది కాక దాయాదుల పోర్లు ఎప్పుడు మనం గెలవాలి. So that is one positive way, obviously. In fact, they are waiting for to come back actually. రోహిత్ శర్మ ఐ థింక్ ఫ్యామిలీ రీజన్స్ వల్ల వచ్చేసినట్టున్నారు, ఇంకా టీం రావాల్సి ఉంది. they need a grand welcome. No doubt. They need a grand welcome. స్పోర్ట్ లో సత్య గారు గెలుపు ఓటమిలు అనేది దైవాధీనంలో. దే ప్లేడ్ వెల్, దే టాప్ ద టేబుల్, దే వర్ రియలీ గ్రేట్. ఒక్కరోజు ఒక చిన్న ఫెయిలియర్ కు లా ఆఫ్ యావరేజ్ చూస్తే యూ హావ్ టు ఎంకరేజ్ ఆల్ ద గుడ్ థింగ్స్ దే హావ్ డన్. దే ప్లేడ్ వెల్, దే ఫీల్డింగ్ వాజ్ అవుట్ స్టాండింగ్. మనం బ్యాటింగ్ బౌలింగ్ మాట్లాడుతూ ఉంటాం సత్య గారు. Except 2-3 catches drop, but they're the lowest who dropped catches. So they did tremendously well. And ఒక్క రోజు ఓడిపోయినందుకు we should not target them or tell them anything. And in fact we should be positive about that. ఈ మిస్టేక్స్ వల్ల లెర్న్ చేసుకొని then we should improve. ఏజ్ కానీ టెంపర్మెంట్ కానీ గేమ్ అని అబ్జర్వ్ చేసి we should take the best team for that future. So that's how we should go about it. Okay, well done India, but it's a hard luck. We cannot do anything that. Okay, well, coming to the grand finale. So I wanted to ask you one name, England or New Zealand? England. Sandeep. ఆయన చెప్పిన తర్వాత చెప్తాను. England. రైట్, ఇద్దరు ఇంగ్లాండ్ ఉన్నారు కాబట్టి మై మైండ్ అబ్సల్యూట్లీ సేస్ ఇంగ్లాండ్. మై షర్ట్, మై హార్ట్ సేస్ బ్లాక్ క్యాప్స్. ఓకే, తర్వాత ముగ్గురు కూడా ఇంగ్లాండ్కే పిచ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఆల్ అనలిస్ట్ అండ్ ఆల్ అదర్ స్పోర్ట్స్. What's your prediction? My prediction, who win the toss, they win the match. Good. Nice. Very good thing. Yeah. So toss is pretty good because సెమీఫైనల్లో ఇండియా న్యూజిలాండ్ విషయంలో ఏమైంది, రైట్, టాస్ గెలిచినప్పుడు మనం అందరూ కూడా అదే అనుకున్నాం, అయ్యో న్యూజిలాండ్ టాస్ గెలిచింది, ఓకే చిన్న స్కోరే కదా అనుకున్నాం. బట్ విలియమ్సన్ చాలా క్లియర్గా చెప్పాడు 240 is enough for us అని చెప్పి, అదే అయ్యింది. సో ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. బ్యాట్స్ బౌలర్స్ టూ మచ్. మీరు విలియమ్సన్ తీసుకుంటే కనుక ఇంగ్లాండ్ తీసుకుంటే ద స్ట్రెంత్ ఇస్ బ్యాటింగ్, ద స్ట్రెంత్ ఇస్ నాట్ బౌలింగ్. న్యూజిలాండ్ తీసుకుంటే ద స్ట్రెంత్ ఇస్ ఫాస్ట్ బౌలింగ్. సో విలియమ్సన్ ఇస్ బ్యాకింగ్ ఇస్ స్ట్రెంత్. జస్ట్ 240, పిచ్ స్లో అవుతుంది, రెయిన్ హెల్ప్ దెమ్, అవన్నీ పక్కన పెట్టేస్తే కనుక గాడ్లీ ఇంటర్వెన్షన్స్ పక్కన పెట్టేస్తే హీ ట్రస్టెడ్ ఇస్ బౌలింగ్ అండ్ దట్ బౌలింగ్ హెస్ డెలివర్డ్. సో ఇంగ్లాండ్ దే ట్రస్టింగ్ ఆన్ బ్యాటింగ్. లెట్స్ హోప్ దట్ ఇంగ్లాండ్ గెట్స్ ఆఫ్ టు ఫ్లై స్టార్ట్. ఇందాక మీరు మనం ప్రీ డిస్కషన్ లో మాట్లాడుకున్నాం హై స్కోరింగ్ ఉంటే ఆ కిక్కే వేరని చెప్పేసి. లెట్స్ హోప్ దట్ ఇట్ ఇస్ హై స్కోరింగ్ మ్యాచ్. సో ఉండే అవకాశం ఉంది బికాజ్ లార్డ్స్ లో 4 మ్యాచ్లు అయినాయి, 2 ఆల్రెడీ 300 మార్క్ టచ్ చేసింది. వాట్స్ ది మిగిలిన 2 కొంచెం తక్కువ. వెన్ యూ టాక్ అబౌట్ లార్డ్స్, యాక్చువల్లీ ఎప్పుడు కూడా మనం మంచి బ్యాటిల్ చూస్తుంటాం, బ్యాట్ కును బాల్ కు మధ్యలో. మనం ఒక నాటింగంలోనో లేకుంటే బర్మింగంలోనో ఉన్నట్టుగా 400 350 ప్లస్ స్కోర్ చూడడం. అఫ్ కోర్స్ ఇక్కడ మీరు ఇఫ్ యూ గో బై ది హిస్టరీ ఆల్సో 334 ఈస్ ది హైయెస్ట్ స్కోర్. దట్ వాజ్ ఆఫ్ కోర్స్ మేడ్ బై ఇంగ్లాండ్ అగైన్స్ట్ ఇండియా.
సో మేబీ 300+ పాసిబుల్ కావచ్చు ద వే ఇంగ్లాండ్ ఆర్ బ్యాటింగ్, ఎందుకంటే మంచి లైనప్ ఉంది వాళ్ళకు అండ్ అందరూ కూడా టాప్ ఆర్డర్లో ఫామ్లో ఉన్నారు. ఇప్పుడు ఇంగ్లాండ్ న్యూజిలాండ్లో మీరు కంపారిజన్ చేసినట్లయితే ఓన్లీ ద కెప్టెన్ విలియమ్సనే సెంచరీ సాధించారు, బట్ ఇంగ్లాండ్లో బ్యాట్స్టో, జేసన్ రాయ్, మోగాన్, ఈవెన్ బట్లర్ రూట్ స్కోర్ 2 centuries యాక్చువల్లీ. అండ్ రూట్ మరొకటి చెప్పాలంటే సేమ్ డే July 14, 2018 లాస్ట్ ఇయర్ ఈ స్కోర్డ్ ఏ సెంచరీ అండ్ ఎక్స్పెక్ట్ one from him again, I think. అంటే టాప్ ఆర్డర్ కొలాప్స్ కావాలని కాదు, అంతకంటే ముందే వాళ్ళిద్దరు సెంచరీస్. బట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద టాప్ ఆర్డర్, రూట్ ఈస్ బికాస్ రూట్ లవ్స్ దిస్ గ్రౌండ్ వెరీ మచ్ యాక్చువల్లీ. Okay. So generally what happens, so when India is not playing, Indian audience ఎప్పుడు కూడా, I mean నార్మల్ ఆడియన్ ఎవరో ఒకళ్ళ పక్షాన సపోర్ట్ చేస్తూ ఉంటాడు. నేను ఇంతకుముందు చెప్పాను, మనం ఐ థింక్ భౌగోళికంగా మధ్యలో ఉన్నాము, సమదూరం పాటిస్తున్నాము. బట్ నా వరకు నాకేమనిపించిందంటే ఈవెన్ భౌగోళికంగా పక్కన పెడితే ఇద్దరు మొదటిసారి ఫైనల్కి వచ్చారు, ఇద్దరు పెద్ద విరోధులు కూడా కాదు, కాబట్టి ఎవరు గెలిచినా ఇట్స్ ఫైన్ అన్నట్టుగా ఉంటుంది. బట్ జనరల్గా ఎక్కడో చోట ఒక్కసారి అలా పక్కకు వరగాలి అంటే వాట్ డూ యూ సే? ఇంగ్లాండ్ గెలవాలని కోరుకుంటారా? గెలుస్తుంది అని చెప్పారు, మీరు కోరుకునేది అంటే పర్సనల్లీ ఇంగ్లాండ్ కోరుకుంటారా, న్యూజిలాండ్ గెలవాలని? నేను ఒక స్పోర్ట్స్మెన్ గా సత్య గారు ద బెస్ట్ టీమ్ షుడ్ విన్ అన్నాను. నేను ఎప్పుడైతే ఇంగ్లాండ్ గెలవాలన్నప్పుడు ఇప్పుడు సుధీర్ గారు చెప్పారు, సందీప్ గారు చెప్పారు, టాప్ 3 బ్యాట్స్మెన్ బారిస్టో గానీ, రాయ్ గానీ, జో రూట్ గానీ, దే హావ్. No, that is okay. I got your point. If Pakistan and England is playing, you definitely support England. పాకిస్తాన్ గెలవాలని ఒక సాధారణ ప్రేక్షకుడు అనుకోండి, మీరు ఒక అనలిస్ట్ గా కాదు నేను అడిగేది. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇప్పుడు ఇంగ్లాండ్ గెలవాలని కోరుకోవాలా, న్యూజిలాండ్ గెలవాలని ఇన్ దట్ కోరుకోవాలా? కాస్ట్ నేను ఐ వాంట్ న్యూజిలాండ్ టు విన్ అండి. Why? Because I have been to Newzland for few, I mean, years. Okay, you have that personal touch and all. I found the country and all cool. What about you, Sandeep? Okay, New Zealand again. Why? Kane Williamson. Williamson. Williamson means Sunrisers Hyderabad captain. Also, he has been the best captain, sir. Best captain. He has been the best captain in this series. ఎందుకంటే చాలా tough matches లో, tough situations, he has come out well and he has led the team well. So captaincy Williamson. Okay, Kiran and Sandeep has their own reasons. And what about you, Siddhi? అలా మీరు సన్ రైజర్స్ సెంటిమెంట్ అంటే మోర్గన్ కూడా ఆడాడు సన్ రైజర్స్. Of course, yeah, Morgan is also playing. That's a wonderful point. నేనేమనుకుంటానంటే బికాస్ మనం ఈ రోజు క్రికెట్ ను చర్చిస్తున్నాం, ఆస్వాదిస్తున్నాం అంటే ఇట్ ఈస్ ఇంగ్లీష్ మెన్ గా మనం భావిస్తున్నాం, బికాస్ ఇట్ ఈస్ బార్న్ ఇన్ ఇంగ్లాండ్ లో పుట్టింది. అండ్ న్యూజిలాండ్ కంటే ఎక్కువ సార్లు వాళ్ళు ఫైనల్లో ఆడారు. అది కూడా మనం కొంచెం సాఫ్ట్ కార్నర్ మరో 2 సార్ల తర్వాత నెక్స్ట్ ఇయర్ న్యూజిలాండ్ గెలవనండి. న్యూజిలాండ్ ఈజ్ డెఫినెట్లీ డిజర్వింగ్ ఈ పర్టికులర్ టోర్నమెంట్, ఎందుకంటే వాళ్ళు డార్క్ హార్సెస్ ఎక్కడైనా కానీ వాళ్ళు, బట్ క్లియర్ ఫేవరెట్స్ అయితే ఇంగ్లాండ్. సో ఆ సాఫ్ట్ కార్నర్ మొదటి నుంచి కూడా మనం క్రికెట్ను ఆస్వాదిస్తున్నాం అంటే ఇంగ్లాండే కారణం కనుక లెట్ ఇంగ్లాండ్ విన్ అది. బికాస్ 79లో వెన్ యూ గో బ్యాక్ అగైన్ టు ది హిస్టరీ, అప్పుడే వాళ్ళు ఫస్ట్ టైం గెలిచేవారు. మనం లాస్ట్ టైం చర్చించాం కూడా, మైక్ బ్రెల్లీ, బాయ్కాట్, దేవర్ ఆఫ్టర్ ఫెంటాస్టిక్ స్టార్ట్, ఆ తర్వాత కుప్పగూలేరు అసలు. అండ్ 87లో ఎవ్వరు మర్చిపోలేనట్టుగా మైక్ గ్యాటింగ్ ఆ రివర్స్ స్వీప్ షాట్ ఆడడం. అండ్ 91-92లో వెన్ బోతమ్ కేమ్ బ్యాక్, గూచ్ అప్పుడు చాలా రిటైర్మెంట్ స్టేజ్లో దే ప్లేడ్ వండర్ఫుల్ క్రికెట్. అండ్ హిక్ అప్పుడు చాలా మంచి సపోర్ట్ అందించాడు, అప్పుడు కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీని వాళ్ళు. అండ్ తర్వాత 27 years తర్వాత వాళ్ళు సెమీఫైనల్ నుండి ఫైనల్ ప్రవేశించారు కనుక లెట్ దెమ్ విన్ యాక్చువల్లీ. On paper, it considered a team strength. It is absolutely England. Okay. But మనం హార్ట్ గురించి మాట్లాడితే లేకపోతే అది గురించి మాట్లాడితే న్యూజిలాండ్ వస్తుంది. Your emotion అంటే న్యూజిలాండ్ అని వస్తుంది. Yeah, but we have a news from center. ఇంతకు ముందు ఆఫ్ ద కెమెరా సుధీర్ అన్నారు దేర్ ఇస్ ఎ రైన్ థ్రెట్ ఆల్సో అని చెప్పి. ఇప్పుడు వర్షం కారణంగా టాస్ కూడా కాస్త డిలే అవుతుంది అని చెప్పారు. సో దిస్ ఇస్ వన్ అన్ఫార్చునేట్ థింగ్. బహుశా మన ఓటమి కారణం కూడా దట్ అన్ఫార్చునేట్ థింగే అనుకుంటున్నాను. ఈ రిజర్వ్ డేలు, హాఫ్ డే మ్యాచ్లు బహుశా ఇవాళ ఏమవుతుందో తెలియదు. సో కండిషన్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు ఇవాళ? కండిషన్స్ నాకు తెలిసి మీరు అన్న డిలే ఉండొచ్చు సత్య గారు, బట్ ఐ థింక్ ద మ్యాచ్ షుడ్ బి ఆన్. ఇంకోటి మీరు ఒక మాట అన్నారు సత్య గారు, మన ఓటమి కారణం రిజర్వ్ డేస్. ఆ లెవెల్లో ప్రొఫెషనల్ లెవెల్ ఎలా ఉంటుంది సత్య గారు అంటే దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ రిజర్వ్ డేస్ అండ్ 2 days. అంటే వాళ్ళకి కామన్ ఆ రిథమ్ అనేది నార్మల్ పీపుల్ సత్య గారు. వెన్ యూ గో టు ద టాప్ లెవెల్ ప్లే ఫర్ ద కంట్రీ ఇండియా, వాళ్ళకి నెంబర్ ఆఫ్ మ్యాచెస్, ఇన్నింగ్స్, 1 days, టెస్ట్ మ్యాచ్ ఆడి, ఓడిఐ, వరల్డ్ కప్స్, లెట్స్ సే ధోని ఆర్ కోహ్లీ, దే ప్లేడ్ మెనీ వరల్డ్ కప్స్. వాళ్ళకి ఒక ప్రొఫెషనలిజంలో అలవాటు అన్నట్టు, ఒక ఆఫ్ డే, ఆన్ డే, దే థరోలీ ప్రొఫెషనల్స్. మన వాటితో ప్రాక్టీస్ చేస్తారు, నెక్స్ట్ డే వస్తే గెలుసాన్ని ట్రై చేస్తారు. సో ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ద రిథమ్, నాట్ ద అదర్ టీమ్ ఆల్సో. ఆ రోజు మనం బాగా ఆడలేదు కాబట్టి లెట్స్ నాట్ టేక్ అవే ద క్రెడిట్ ఫ్రమ్ న్యూజిలాండ్. ఒకరోజు బాగా ఆడలేదు కాబట్టి ఓడిపోయాం. బట్ రిథమ్ ఈజ్ నాట్ ఆల్ ఫ్యాక్టర్, పిచ్ ఈజ్ నాట్ ఆల్ ఫ్యాక్టర్, కండిషన్స్ బింగ్ ద సేమ్. మీరు ఒక మాట అన్నారు టాస్ గెలిచి ఇట్లా అన్నాను. ఇప్పుడు మన మ్యాచ్ ఏమైనా ఇఫ్స్ అండ్ బట్స్ చాలా మాట్లాడొచ్చు. వీ కెన్ డూ పోస్ట్ మార్టం అండ్ ఆల్. But we played well to restrict them to do 40. You're talking about great bowlers on Newzland. What about our bowlers? Bumrah bowled well. Munesh bowled well. Our bowlers also did well. Yes.
we just did not click as a team on that day. In fact, that session. A match అయిపోయినాక 2-4 that's it. But these are factors are not at all important. ఆ రోజు మీరు అదే జడేజా గెలిపించుంటే మనం ఈరోజు మీరు అన్నట్టు 94 డిస్కషన్ బిట్ ఆఫ్ మాట్లాడి ఇప్పుడు ప్రైజ్ ఇండియన్ టీమ్. సో మై రిక్వెస్ట్ సత్య ఆ ప్రొఫెషనల్ లెవెల్లో ఎలా ఉంటుంది అంటే ఈ ఫ్యాక్టర్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ పార్ట్, వికెట్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎ పార్ట్. ఇప్పుడు నౌ ఐ వాజ్ రీడింగ్ ద పిచ్ అండ్ ఆల్వేస్ లైట్ గ్రీనిష్ లేయర్ ఉంటుంది, ఇట్ లైట్ ఫాస్ట్ బౌలింగ్ అని అన్నారు. అండ్ ఆఫ్ ద ఫీల్డ్ వెన్ యూ గో దేర్ ఇట్ ఆల్సో డిపెండ్ అపాన్ ద రోలింగ్. పిచ్ అన్న కాడ క్యాంబర్ ఉంటుంది, ఇట్లా అప్ ఇట్లా డౌన్ అయి ఉంటుంది. సో ద కెప్టెన్ విల్ డిసైడ్ వెదర్ ఇట్ ఎయిడ్స్ ఫాస్ట్ బౌలింగ్ ఆర్ సిచ్యుయేషన్ బట్టి వాళ్ళు టాస్ గెలిచి తీసుకుంటారు. బట్ ఏదైనా కూడా సెకండ్ టీమ్ షుడ్ బి ప్రిపేర్ టు గెట్ ద టీమ్ బ్యాక్. ఆ లెవెల్లో ద టాప్ మోస్ట్ లెవెల్ యూ షుడ్ బి థరో ప్రొఫెషనల్. యూ షుడ్ థరో ప్రొఫెషనల్ ఆడుతుంటే తెలుసు, బికాస్ వీ ప్లేడ్ ద హైయెస్ట్ లెవెల్, వీ నో వాట్ ఇస్ ఇట్. ఫర్ అస్ ఇట్స్ కామన్ థింగ్, రోజు మ్యాచ్ ఆడడం అనేది ఇట్స్ కామన్ థింగ్. సపోజ్ ఓడిపోయాము, వీల్ వర్క్ డబుల్ హార్డెడ్ టు విన్ అగైన్. గెలిచాము, వీ డోంట్ రిలాక్స్, అగైన్ వీ వర్క్ హార్డ్. బికాస్ మనకి ఎలా ఉంటుందంటే ఇంగ్లాండ్ కానీ న్యూజిలాండ్ వాళ్ళ పబ్లిక్ సెంటిమెంట్స్ అందరి సెంటిమెంట్ మైండ్లో ఉంటుంది, అదొక చిన్న ప్రెషర్. అదే మన ఇండియాకి వచ్చే వరకు మోర్ ప్రెషర్ బికాస్ వీ వాంట్ టు విన్. సో దే నో ఆల్ దిస్ థింగ్స్, దే ప్లేడ్ వెల్, దే లాస్ట్. బట్ నో ఈ టీంకి వచ్చే వరకు ద బెస్ట్ టీమ్ షుడ్ విన్. మీరు ఇప్పుడు మీరు ఎమోషన్స్ అన్నారు, పాపం సుధీర్ గారు ఇప్పుడు నైస్ వ్యూ దట్ పోనీ ఛాన్స్ సాఫ్ట్ కార్నర్ అన్ని పక్కన పెడితే ఆడ సాఫ్ట్ కార్నర్ ఏమి ఉండదు అసలు. ఇట్ ఈస్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఈ రోజు ఎవరు బాగాడితే వాళ్ళు గెలుస్తారు. వెదర్ బాగున్నా రేపు కొన్ని ఓవర్స్ మళ్ళీ నెక్స్ట్ డే పోయినా కూడా హూ కీప్స్ ద నర్వ్స్, who keeps their pressure, who are mentally tough, they win the match. And for being mentally tough, Satya garu, what you need is thorough preparation, thorough practice, and lot of practice. You can't just relax, bat and go off. You have to physically. That is true. ఇప్పుడు మీరు అన్నట్టు చేసిన రైట్ విత్ హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ నుంచి వచ్చి బికమ్ ఎక్స్ ఫ్యాక్టర్. ఒకప్పుడు కూడా 3 మ్యాచ్లు గెలిచి వాళ్ళు ప్రతి మ్యాచ్ నాకౌట్ మ్యాచ్ లాగా ఆడారు. ప్రతి మ్యాచ్ లాస్ట్ మ్యాచెస్ టు సెమీఫైనల్ ఎవ్రీ మ్యాచ్ దే నాకౌట్ మ్యాచ్. సో దే బికమ్ టఫర్, దే బికమ్ షూటర్, సో దే బికమ్ మెంటలీ టఫ్. దట్ ఈస్ వన్ రీజన్ ఐ బ్యాక్ ఇంగ్లాండ్. ఎట్లా అంటే మీరు గో బ్యాక్ లిటిల్ బెట్ లీగ్స్ లో పాకిస్తాన్ 2 టీంలు కొట్టింది, మనం 2 టీంలతో ఓడిపోయాం మనం. సో నేను చెప్పడం ఏంటంటే లాస్ట్ సత్య గారు, వరల్డ్ కప్ ఈజ్ అ వరల్డ్ కప్, ఇట్స్ అ ఫైనల్ స్టేజ్ అండ్ ఆన్ ద గివెన్ డే యూ ఆర్ సపోజ్ టు పర్ఫామ్. అండ్ మీరు అన్నట్టు హై స్కోరింగ్ మ్యాచ్ థ్రిల్లింగ్ ఉంటుంది, little lesser score will not attract viewers. And if any England team or Newzland team wins, any of the teams, it'll do a lot of cricket development in that country. Yeah, right. It's 2:38 right now. ఈ పార్టీకి యూజువల్గా అయితే టాస్ అయిపోయి ఉండాలి, బట్ టాస్ డిలే అయింది. సో వాట్ డూ యూ థింక్ సందీప్, ఒకవేళ టాస్ విన్ అయిన కెప్టెన్ ఏం చూస్ చేసుకుంటారు? It's a final match, sir. Final match generally, you want to bat first, put some runs on the board, and then let the pressure do the talking. ఎందుకంటే న్యూజిలాండ్ is backing its bowlers, ఇంగ్లాండ్ ఆర్ బ్యాకింగ్ దర్ బ్యాట్స్మెన్. ఇలాంటి పరిస్థితుల్లో మీరు పిచ్చిందన్న కెవిన్ పీటర్సన్ ట్వీట్ చేసి ఉంటే కనుక కొంచెం గ్రీన్ కవర్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. నౌ ఇఫ్ ఇట్ ఇస్ రెయిన్ అవుతుంటే కనుక ఇట్ విల్ హోల్డ్ మచ్ మోర్, కొంచెం మాయిశ్చర్ ఉంటుంది. సో ఫస్ట్ 1 hour లో డెఫినెట్లీ క్యాప్టెన్స్ విల్ బి టెంప్టెడ్, ఫస్ట్ 1 hour ఎక్స్ప్లాయిట్ చేద్దాం, ఫీల్డింగ్ చేసుకుందాం అని చెప్పేసి. బట్ దెన్ ఇఫ్ రాషనల్ కమ్స్ ఇన్ టు దర్ మైండ్, దే విల్ థింక్ ఫస్ట్ 10 hours మనం ఆడేస్తే ఇట్ విల్ డ్రైవ్ డౌన్ అండ్ వీ కెన్ ప్లే గుడ్ షాట్స్ అని చెప్పేసి. సో స్టిల్ టాస్ ఇన్ బ్యాట్ ఫస్ట్ షుడ్ బి ద థింగ్ గోయింగ్ హెడ్, ఎందుకంటే దట్ ఈస్ వేర్ బోత్ టీమ్స్ హావ్ డన్ వెల్. అండ్ ఇఫ్ కండిషన్స్ ఆర్ లిటిల్ బిట్ ఫ్రెండ్లీ, ఇద్దరు బౌలర్స్ కొంచెం హెల్ప్ వస్తుంది. యూ హ్యావ్ ఆర్చర్ దేర్, యూ కెనాట్ నెగ్లెక్ట్ ఆర్చర్స్ పర్ఫార్మెన్స్. సో డెఫినెట్లీ టాప్ ఆర్డర్ వైజ్ చూసుకుంటే కనుక ఇంగ్లాండ్ కి కొంచెం థ్రెట్ ఉంటుంది టాస్ లో. దే హావ్ టు బ్యాట్ లిటిల్, కొంచెం ఒక 5-6 overs హావ్ టు సీ ఆఫ్ ది గుడ్ బాల్ అండ్ దెన్ దే కెన్ అటాక్. న్యూజిలాండ్ విషయానికి వచ్చేస్తే దే హావ్ మచ్ మోర్ ప్రెషర్ ఇఫ్ దే ఆర్ బ్యాటింగ్ ఫస్ట్, బట్ దెన్ దే విల్ ప్రిఫర్ బ్యాటింగ్ ఫస్ట్. యా, ఆబ్వియస్లీ. What about you, Sudhir? Yes, definitely. మనం ప్రతిసారి చెప్తుంటాం అంటే బిగ్ మెగా ఫైనల్స్లో డెఫినెట్లీ టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేయడం అనేది సబబన్. బట్ అగైన్ సత్య, గోయింగ్ బై ద కండిషన్స్, ఎందుకంటే చాలా ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి కదా, కెప్టెన్ మైట్ గెట్ టెంప్టెడ్ ఆల్సో యాక్చువల్లీ. ఎందుకంటే కొంచెం ఆ టింజ్ ఆఫ్ గ్రాస్ అని కూడా కిరణ్ గారు చెప్పినట్టుగా, సో దట్ మైట్ యాక్చువల్లీ టెంప్ట్ ది కెప్టెన్ ఆల్సో, ఎందుకంటే కపుల్ ఆఫ్ ఎర్లీ వికెట్స్. సో ఐ థింక్ ఇనఫ్ అయితే ఫర్ ఎనీ టీమ్. బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే ఈరోజు నేనేమనుకుంటానంటే న్యూజిలాండ్లో అఫ్ కోర్స్ మనం ప్రతిసారి కూడా గప్టిల్ అని అనుకుంటాం, బట్ గప్టిల్ ఈస్ ద ఓన్లీ వన్ యూ స్కోర్డ్ సెంచరీ ఎట్ లార్డ్స్ యాక్చువల్లీ. ఇంగ్లాండ్ తోటి వాళ్ళు ఎక్కువ మ్యాచెస్ గెలిచారు, సో అక్కడ కొంచెం వాళ్ళకు ఫ్యాక్టర్ అనేది కొంచెం బలం అనేది డెఫినెట్గా కాన్ఫిడెన్స్ అనేది వర్కౌట్ కావచ్చు. న్యూజిలాండ్ విన్ సార్. సత్య గారు చెప్పినట్టు రసవత్రంగా కొనసాగాలి కనుక జస్ట్ మీకు కూడా కొంతమంది గప్టిల్ సెంచరీ చేస్తే కొంచెం ఇట్ కెన్ బి ఎ స్కోరింగ్ మ్యాచ్ ఆల్సో. అబ్సల్యూట్లీ. బట్ అగైన్ మనం ఇక్కడ మోర్గన్ కూడా, బికాస్ వెన్ యూ లుక్ ఎట్ ఇంగ్లాండ్స్ హిస్టరీ ఆల్సో, ఏకైక ప్లేయర్ 200+ మ్యాచెస్ మనం ఇండియాలో, పాకిస్తాన్లో ఆర్ లేకుంటే చాలా మంది ఆస్ట్రేలియాలో చాలా మందిని చూస్తుంటాం, ఈస్ ద ఓన్లీ వన్ టు హ్యావ్ క్రాస్డ్ ద 200 మార్క్. అండ్ ఈ ప్లేడ్ ఫర్ 2 countries. 2007లో ఐర్లాండ్ ఆడాడు అండ్ నౌ ఈస్ ప్లేయింగ్ ఫర్ ఇంగ్లాండ్. అండ్ 2015 నుండి వాళ్ళు ఒక స్ట్రాటజీ తోటి, ఒక ప్రణాళిక తోటి వాళ్ళు వస్తారు. అండ్ ఐ థింక్ వెల్ డిజర్వింగ్ ఈస్ ఇంగ్లాండ్. బట్ ఇంగ్లాండ్ ఆల్సో విల్ హ్యావ్ అన్ అడ్వాంటేజ్, ఎందుకంటే చూస్తే మీరు ఆర్చర్ అవుట్ ఆఫ్ ద 19 wickets has taken 7 wickets has taken the power play.
So, but Williamson probably might have seen the wicket and all, and he's relying on his batting, Taylor's batting and all. He has chosen a good decision by the team. But still, I'm with England team for winning this final. ఓకే, సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మీ అందరి అభిప్రాయము పిచ్ మీద కొంచెం గ్రాస్ ఉండొచ్చు, మేబీ ఫస్ట్ 10 overs విషయంలో కెప్టెన్స్ ఆలోచిస్తారేమో అనుకున్నాము. బట్ ఎండ్ ఆఫ్ ద డే బహుశా ఒక మోర్గాన్ గెలిచినా బ్యాటింగ్ తీసుకుని ఉండేవాడు డెఫినెట్గా. సో ఆ 10 overs ని ఇప్పుడు జాగ్రత్తగా ఆడుకుని మిగిలిన 40 overలో స్కోర్ ఎలా చేయాలన్న దాని మీదే బహుశా టీం దృష్టి ఉంటుంది. యాజ్ యూ సెడ్ న్యూజిలాండ్ పవర్ ఎప్పుడు బౌలింగే కాబట్టి డెఫినెట్గా ఫస్ట్ బ్యాటింగ్ ఆప్ చేసుకుని ఉండొచ్చు. వాట్ విల్ బి ది ఐడియల్ స్కోర్ అని చెప్పి అనుకుంటున్నారు సందీప్? ఏదైతే వాళ్ళు కొంచెం ఈ పిచ్ అనేది కొంచెం స్లో అవ్వడానికి కొంచెం తక్కువ ఆస్కారం ఉంటుంది కంపేర్ టు ఓల్డ్ ట్రాఫర్డ్ మాంచెస్టర్. ఈ పిచ్ అనేది స్లోనెస్ అనేది కొంచెం తక్కువ రేట్లో తగ్గుతుంది. సో మేబీ అరౌండ్ 260-265 ఇస్ అ వెరీ వెరీ గుడ్ స్కోర్ ఆన్ లార్డ్స్ వితౌట్ ఎనీ డౌట్. ఎందుకంటే పిచ్ స్లో అవుతున్న కొద్దీ మీకు స్కోర్ తగ్గించుకుంటూ వెళ్ళచ్చు, బట్ ఎంత స్లో అవ్వదు, గ్రాస్ ఉంది కాబట్టి, సన్ ఇస్ కమింగ్ డౌన్ కాబట్టి ఇట్ నాట్ గెట్ స్లోవర్. సో 260 ఇన్ అ ఫైనల్, ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ స్కోర్. ఓకే, ఫైనల్ లెవెల్లో ఏమైనా చేంజెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు, లేకపోతే ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు బోత్ ద టీమ్స్? ఒకటి దాట్ ఐ థింక్ వీ డోంట్ నో బికాస్ టాస్ అయింది కనుక ఐ థింక్ ఆల్రెడీ 11 కూడా నేనేమనుకుంటా అంటే ఇంగ్లాండ్ అయితే ఎటువంటి ఎక్స్పెరిమెంట్ చేయకపోవచ్చు. బట్ ఇంతకుముందు సందీప్ చెప్పినట్టుగా మున్రో వచ్చాడో చూడాలి జట్లోకి, బికాస్ నికోలస్ ఇంజరీ తోటి దూరం అయిపోయినాయి, తనకి ఇంజరీ కూడా ఉంది కనుక ఈజ్ నాట్ టోటలీ ఫిట్ ఫర్ దిస్ మ్యాచ్ ఆల్సో. సో న్యూజిలాండ్ ఐ థింక్ ఒక చేంజ్ చేసే ఛాన్స్ ఇక్కడ మనకు కనబడుతుంది. బట్ మరి నిన్నటి వరకు అసలు యాక్చువల్గా సందీప్ ఇంగ్లాండ్ అని సపోర్ట్ చేసి వాళ్ళ సడన్ గా న్యూజిలాండ్ వైపు వచ్చారు, బ్యాటింగ్ టాస్ గెలవడంతో సగం బలం వచ్చేసి my rational still says it is England. But ఎందుకో somehow he's with us indirectly with us. బట్ టాస్ గెలవడం వల్ల न्यूजीलैंड టాస్ ఈ సగం బలం ఎప్పుడు కూడా సత్య, బికాస్ బిగ్ మ్యాచెస్ లో ఐ థింక్ ఒక కెప్టెన్ కు ఐ థింక్ చాలా చాలా బలాన్ని ఇస్తుంది. ఎందుకంటే న్యూజిలాండ్ ఆ ప్రెషర్ ని తెచ్చిపెట్టుకో తెలుసుకోలేదు, బికాస్ ఇంతకుముందు సందీప్ చెప్పిన 250+ ఆల్సో ఎనీథింగ్ 250 అరౌండ్ కూడా దే డిఫెండెడ్. వాళ్ళకు బౌలింగ్ స్ట్రెంత్ ఉంది. న్యూజిలాండ్ ఈ టోటల్ టోర్నమెంట్ లో వాళ్ళు అసలు యాక్చువల్గా ఓన్లీ విలియమ్సన్, టైలర్, బిట్ ఆఫ్ గ్యాండ్రమ్ బ్యాటింగ్ అండ్ ఆ తర్వాత మొత్తం వాళ్ళు మ్యాచెస్ గెలిచినాయని కూడా వాళ్ళు బౌలింగ్ తోటే గెలిచారు. సో ఎనీథింగ్ అరౌండ్ 250 వాళ్ళు చేసా కానీ దే కెన్ డెఫినెట్లీ సవాల్ విసిరే ఛాన్స్ ఉంటుంది ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కు. లెట్స్ వెయిట్ అండ్ సీ వెదర్. సో ఓకే, వాట్ డు యూ థింక్ ఆఫ్ సెంటిమెంట్స్ సుధీర్? యూజువల్లీ ఇలాంటి బిగ్ టోర్నమెంట్స్ లో, అందులోనూ ఫైనల్స్ లో సెంటిమెంట్స్ ఏమైనా వర్కౌట్ అవుతూ ఉంటాయంటారా? సెంటిమెంట్సే కాక వి హ్యాడ్ వన్ ఎంపైర్ డేవిడ్ షెఫర్డ్ అని ఉంది తెలుసు. అప్పుడు నెల్సన్ స్కోర్ వచ్చినప్పుడు అసలు యాక్చువల్గా అతను అన్ఈజీగా ఉండేది, పక్కకు వెళ్ళి డాన్స్ చేయడం, అది చేయడం, 2-2 వచ్చినప్పుడు. సో ఇంగ్లాండ్ యాక్చువల్లీ జనరల్ గా దే బిలీవ్ ఇన్ సెంటిమెంట్. అంటే సెంటిమెంట్స్ వర్కౌట్ కాకపోవచ్చు, బికాస్ అక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఆ హోమ్ పెవిలియన్, అవే పెవిలియన్ ఏవైతే రెండు ఉంటాయో, అవే పవిలియన్ లో ఎప్పుడైతే జట్స్ వాళ్ళు కూర్చోవడం చూసాము ఇప్పటి వరకు లార్డ్స్ లో జరిగిన ఫైనల్స్, దే became victorious, whether it was West Indies, whether it was India or whether it was Australia actually. So ee roju England is going to be home pavilion lo untaru. So akkada sentiment meer annatuga adainatlaithe they have to lose that match, but I think they will rewrite that. Sentiment same workout ga vesari mem avannitni we have overcome that and cheppi England will prove that I think. Okay. Pakka. Okay, today is a big day not only for the cricket, in fact ivala రోజర్ ఫెదరర్ అండ్ జకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్ ఫైనల్ కూడా ఉంది ఈవినింగ్ అరౌండ్ 6 o'clock అలాగా. నిన్న ఇన్ఫ్యాక్ట్ మహిళల ఫైనల్స్ అయినప్పుడు సెరీనా విలియమ్స్ అండ్ హాలెప్ మధ్య ఇంగ్లాండ్ రాజు కుటుంబంలోని మహిళలు ఆ మ్యాచ్ చూడడానికి వచ్చారు. ఐ థింక్ ఇవాళ ఈ క్రికెట్ మ్యాచ్ చూడడానికి బహుశా రాజకుటుంబంలో పురుషులో లేకపోతే రాజకుటుంబం మొత్తం వచ్చి ఉండొచ్చు. మోర్ ఓవర్ ఇంగ్లాండ్ ఉంది కాబట్టి ఫైనల్లో, సో ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి బాల్కనీ నుంచి చూడడానికి. సో ఇంగ్లాండ్ మీద ఆ ప్రెషర్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఎంత హోమ్ టీంలో ఆడుతున్నా సరే వాళ్ళు ఫైనల్కి వచ్చారు అండ్ మన వాళ్ళందరూ ఉన్నారు, మన దేశం మొత్తం చూస్తుంది, ఎంటైర్ యూరోప్ విష్ టు ఇంగ్లాండ్ ట్రోఫీ తీసుకోవాలని ప్రెషర్ వాళ్ళ మీద ఉండే అవకాశం ఏమైనా ఉంటుందా? సత్య ఎలా ఉంటుందంటే మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను. సపోజ్ లెట్స్ సే వి ఆర్ బౌలింగ్, సో దే ఆర్ కాంపిటెంట్ ఎనఫ్ టు హోల్డ్ ఇట్ ద ప్రెషర్ ఈజ్ ఆల్సో నాట్ కవర్. ఎట్లా ఉంటుంది ఇప్పుడు లెట్స్ నౌ వి హావ్ న్యూజిలాండ్ ఇస్ బ్యాటింగ్, ఆర్చర్కి ఒక వికెట్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది క్రౌడ్ వాట్ ఎవర్ ఫ్యామిలీస్ సే దే erosion rupture. Automatically Archer he gets more confidence to take some more wicket. It's a new ball, and then the captains become strong. Same way Archer bowling chestundu, he gets Williamson or opener other fellow gets over boundaries. Crowd calm అయిపోతుంది, రాయల్ ఫ్యామిలీ calm అయిపోతుంది, they calm అయిపోతుంది. It is total, but it is always in England. మన హోమ్ టీమ్ లో ఆడుతున్నప్పుడు ఒక్క వికెట్ చేసినా, ఒక నౌ దట్ దే ఆర్ బౌలింగ్ వికెట్ చేసినప్పుడు the confidence of the player goes up, the confidence of the captain goes up.
అండ్ దట్స్ రియల్లీ ఎంకరేజింగ్ సేమ్ మన ఎమ్మడి క్రౌడ్ అరుస్తుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుందంటే మీకు వెయ్యి కోట్లు ఇచ్చిన ఆ ఫీలింగ్ రాదు. సేమ్ టైం మీరు క్రౌడ్ కామ్ కొండి మనం అవుట్ అవుతుంటే వాళ్ళు తిట్టే తిట్లు కూడా ఎలా ఉంటుందంటే అది మీరు చేసిన కాబట్టి భరించేది అలా డిఫరెంట్. సో క్రౌడ్ ఇస్ ఎ సపోర్ట్. ప్లేయర్ మైండ్లో దే వాంట్ టు ప్రూవ్. మీరు 4 ఏళ్ళు కష్టపడి వాళ్ళు ఈ లెవెల్కి వచ్చారు. సో దే ఆల్సో వాంట్ టు ప్రూవ్. అంటే 4 ఏళ్ళు అంటే దే పుట్ ఇన్ ఆల్మోస్ట్ 1500 days of hard work to come to the finals. And England is a team of diversity. People from Newzland, Karans, from Africa, Ben Stokes are from them. Then like Sudhir చెప్పినట్టు the captain is from Ireland. So it's the diversity also is there. So a lot of support from all over the nooks and corners. మీరు అన్నట్టు సత్య గారు, it is an added advantage to you. Okay. Provided you take the early wicket. అదే వాళ్ళు డామినేట్ చేశారు అనుకోండి పోతుంది. అంటిల్ అన్లెస్ అగైన్ దే కమ్ బ్యాక్ టు ద గేమ్, దెన్ ద క్రౌడ్ విల్ సపోర్ట్. క్రౌడ్ విల్ ఆల్వేస్ విత్ ద టీమ్. వాళ్ళు ఎట్లా మనం ఇప్పుడు మన మ్యాచ్ అయినప్పుడు మొత్తం ఇండియన్ టీమ్ 95 మన వెన్ వీ హ్యాడ్ అ మ్యాచ్ విత్ ఇంగ్లాండ్ 95% మన ఫ్యాన్స్ ఉంటే 5% ఇంగ్లాండ్ ఫ్యాన్స్ ఉండే. బట్ టుడే మ్యాచ్ లో దే హావ్ గివెన్ ఆల్ లైవ్ ఛానల్స్ ఫ్రీ అండ్ ఎవ్రీథింగ్ ఈజీ. సో ప్లేయర్ తెలుసు మొత్తం నన్ను చూస్తున్నారు, వరల్డ్ అంతా నన్ను చూస్తుంది, దిస్ వేర్ హ్యావ్ టు పర్ఫార్మ్ అనే హోప్లో ఉంటాం. ప్లస్ ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ సందీప్ గారు సుధీర్ చెప్పినట్టు దే విల్ బి వెరీ రెడీ టు bowl and bat. So it is a different advantage for England. Okay. So that way. Okay. But no, the other team also నేను ప్రూవ్ చేస్తాను వాళ్ళ అగ్రెన్ నేను ఐ వాంట్ టు షో ఆఫ్ కొంచెం నేను కొట్టి చూపిస్తాను. ఒక్క బ్యాట్స్మెన్ కొట్టడం స్టార్ట్ చేశాను అనుకోండి, క్రౌడ్ టైం అయితే హీ బికమ్స్ ఎ హీరో. పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతుంది. One person is enough to win the match. ఒక్క చాలు. You can manage the crisis. One batsman or one bowler can get the crisis. అలాంటి సిచ్యువేషన్ లో ఐ వాంటెడ్ టు సీ ద ఇయాన్ స్మిత్ కమెంటరీ ఆల్సో బికాస్ దట్ వాజ్ ఎ వెరీ ఎక్సైటెడ్ కమెంటరీ వర్సెస్ ఇండియా, ఎస్పెషల్లీ ధోని అవుట్ అయినప్పుడు. ఈ కాంట్ ఏబుల్ టు ఈవెన్ సిట్ ఇన్ ఫ్యాక్ట్ దట్ మే బి ఎమోషన్. ద టూ థింగ్స్, వన్ ఈస్ యాజ్ ఎ క్రికెటర్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ ఫ్రమ్ న్యూజిలాండ్. దట్ మే బి ఓకే. మీ ముగ్గురు కూడా ఆర్చర్ గురించి పదే పదే మాట్లాడుతున్నారు. వాట్ ఏ బౌలర్ ఈ హ్యాజ్, ఏముంది అతను నాకు అర్థం కాదు. నేను ఈ వరల్డ్ కప్లోనే చూశాను, ఒక బాల్ బౌన్స్ అయ్యి వికెట్ తీసుకుని బేలు ఇట్ వెంట్ టు ది 6. నెవర్ ఇన్ ద హిస్టరీ. అలా ఎక్కడైనా జరుగుతుందా? ఎంత క్లోజ్ అవుట్ఫీల్డ్ ఉన్నా సరే బౌండరీకి వెనకాల హార్డ్లీ 50-55 ఉంటుంది, కానీ అంత కూడా వెళ్ళిపోతుందా? ఒక బాల్ బౌన్స్ అయిన తర్వాత ఒక బౌలర్ బేల్ పడగొట్టి 6లోకి వెళ్ళిపోతుందా? అది హౌ ఇట్ ఇస్ పాసిబుల్? వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ఇట్? హీస్ అ వండర్ఫుల్ బౌలర్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే చాలా వెరైటీ ఉంది తన బౌలింగ్లో. స్వింగ్ చేయగలడు, డెత్ బౌలింగ్లో యార్కర్స్, స్పిన్ పాయింట్ యార్కర్స్ వేయగలడు. ఇంకోటి తన దగ్గర నకిల్ బాల్. మీరు సెమీఫైనల్లో చూస్తే మ్యాక్స్వెల్స్ వికెట్ మీరు గమనిస్తే కనుక నకిల్ బాల్ అది. ఆ నకిల్ బాల్ కొంచెం హోల్డ్ అయిపోయి బ్యాట్ మీదకి ఎక్స్పెక్టెడ్ పేస్తారు అనేది కొంచెం బౌన్స్ వచ్చింది. ఆ స్పంజీ బౌన్స్ అనేది జనరేట్ చేస్తాడు. అండ్ బాల్ వేసేటప్పుడు లాస్ట్ మూమెంట్ లో బాల్ నకిల్ బాల్ అవుతుంది. నార్మల్గా ఇట్లా పెట్టుకొని హైడ్ చేసుకుని వచ్చే బౌలర్స్ చాలా మంది చూసాం. ఇదే యాక్షన్ లో ఉంటుంది, లాస్ట్ మూమెంట్ ఇట్లా నకల్తో బాల్ వస్తుంది. సో ఈ హ్యాస్ దట్ వెరైటీ అండ్ ఏ సిచ్యువేషన్ కన్నా బౌలింగ్ వేయగలడు. అండ్ దట్ గివ్స్ కెప్టెన్ ద కాన్ఫిడెన్స్. లేకపోతే 30th నుంచి 36th ఓవర్ మధ్య 38th ఓవర్ మధ్యలో 8 overs లో మొత్తం స్పెల్ అంతా అవగొట్టే విధంగా కూడా ఏ కెప్టెన్ ఆలోచించాడు తన బెస్ట్ బౌలర్ దగ్గర నుంచి. జోఫ్రా ఆర్చర్ హస్ కమ్ వెనెవర్ హి హస్ కమ్ హస్ బీన్ పికింగ్ వికెట్స్. 19 వికెట్స్ తీసుకొని ఇంగ్లాండ్ హైయెస్ట్ బౌలర్ గా ఉన్నాడు. అండ్ కొంచెం కండిషన్స్, మామూలు కండిషన్స్ హెల్ప్ చేయకపోయినా ఇస్ వండర్ఫుల్ బౌలర్. కండిషన్స్ హెల్ప్ చేస్తే కనుక అసలు వేరే లెవెల్లో ఉంటుంది, పట్టుకోవడం కష్టం అవుతుంది. ఓకే. What about Santner, Sudhir? Because it's a game against Santner versus Morgan లాగా అనిపిస్తుంది. బికాస్ లాస్ట్ టైం రిషబ్ పంత్ని Santner తీసిన తర్వాత అదొక డ్యామేజ్ పాయింట్ కింద నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఎస్, శాంటనర్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్ అండి. ఎస్, మీరు చెప్పినట్టుగా సత్య ఆ 6 overs స్పెల్లో చాలా తక్కువ పరుగులు ఇచ్చి ఎప్పుడైతే మెయిన్ వికెట్ తీసుకున్నాడో 2 wickets, మ్యాచ్ యొక్క రూపమే మారిపోయింది అసలు. ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. అండ్ లార్డ్స్లో జనరల్గా ఆ స్పిన్నర్స్కి ఆ బిట్ ఆఫ్ హెల్ప్ అనేది కూడా ఉంటుంది అసలు యాక్చువల్గా. ఎస్, సందీప్ చెప్పినట్టుగా అంత స్లో మనం చూడకపోవచ్చు బికాస్ ద బాల్ ఆల్సో కమ్స్ వెల్ యాక్చువల్లీ. పూర్తిగా స్లో స్పాంజీ వికెట్ లాగానైతే ఉండదు. బట్ స్పిన్నర్స్ డెఫినెట్లీ కొంతవరకు సహకారాన్ని పొందుతారు. అండ్ శాంటర్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఎఫెక్టివ్ టుడే ఫర్ న్యూజిలాండ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎవరు గెలిచినా మనకు ఒరిగేదేమీ లేదు. మనం సమదూరంలో ఉన్నాం కాబట్టి మంచి మ్యాచ్ అవ్వాలని మాత్రం కోరుకుందాం. ఇట్స్ నాట్ లైక్ సెమీఫైనల్లో కేవలం 230-220 అయిపోయి ఈజీగా అయిపోకుండా ఒక మంచి ఫైనల్ చూసాము, ఒక టఫ్ బ్యాటిల్ చూసామన్న ఫీల్లో ఈ ఫైనల్ ముగించాలి అని చెప్పి కోరుకుందాము. లెట్స్ వెయిట్. సుధీర్ గెలుస్తారా ఆర్ కిరణ్ అండ్ చూద్దాం. బట్ నేను అన్నది టాస్ గెలిచిన వాళ్ళు బ్యాటింగ్ చేస్తారు, వాళ్ళే గెలుస్తారని చెప్పాను. సో టాస్ న్యూజిలాండ్ గెలిచింది కాబట్టి ఐ విల్ స్టాండ్ విత్ న్యూజిలాండ్ రైట్ నౌ. లెట్స్ వెయిట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటైర్ వరల్డ్ కప్లో మీరు ఇచ్చిన సపోర్ట్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ఒక బ్రేక్ తీసుకున్న బ్రేక్ తర్వాత న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది.